పాతది పోనీ కొత్తది రాని భోగి మంటల వెలుగులో మనసు మార్చుకుందాం. చీకటిని చీల్చుకుంటూ వచ్చే భోగి మంటలు కేవలం చలిమిని తరిమే కావు. అవి మనలోని నెగిటివిటీని దహించేవి. పిల్లల కిలకిల రావాలు, భోగి పళ్ళ ఆశీర్వాదాలు, గాలిలో తేలివచ్చే అరిసెల వాసనలు, ఇదే కదా అసలైన పండుగ అంటే. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిలో మొదటి రోజైన భోగి గురించి తెలుసుకుందాం. భోగి అనే పదం బుగ్ అనే సంస్కృతం పదం నుండి వచ్చింది. దీని అర్థం భోగం, సుఖం లేదా అనుభవించడం. ఇది దక్షిణాయనానికి చివరి రోజు మరియు ధనుర్మాసానికి ముగింపు. మరుసటి రోజు నుండి సూర్యుడు తన దశను మార్చుకుని ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశిస్తాడు. భోగి మంటలు ఎందుకు వేస్తారో తెలుసా? శాస్త్రీయంగా ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. తెల్లవారుజామునే వేసే భోగి మంటల వెనుక చాలా లోతైన అర్థం ఉంది. ఇంట్లోని పాత సామాన్లు, పనికిరాని వస్తువులను మంటల్లో వేయడం అంటే మనలోని పాత అలవాట్లు, ద్వేషం మరియు బద్ధకాన్ని వదిలేసి కొత్త ఆశలతో నూతన జీవితాన్ని ప్రారంభించడం. చలికాలంలో పెరిగే సూక్ష్మ క్రిములను చంపడానికి ఆవు పిడకలు, మామిడి, మేడి కట్టెలను ఈ మంటల్లో వాడుతారు. వీటి నుండి వచ్చే పొగ వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది మరియు శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళానికి పంపినప్పుడు ప్రతి ఏటా సంక్రాంతి ముందు రోజు భూలోకానికి రావచ్చని వరమిచ్చాడు. ఆయనకు స్వాగతం పలికేందుకే ఈ మంటలు వేస్తారని ప్రతీతి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.